ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. నేను నీ చేతుల సంఖ్యలను విప్పి నిన్ను విడిపించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది చేతులతో పాపం చేస్తుంటారండి. కొంతమంది లంచం తీసుకుంటూ ఉంటారు, కొంతమంది చెడు వీడియోల్ని ఈ చేతులతో చూస్తూ ఉంటారు, కొంతమంది ఈ చేతులతో భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, హత్య చేస్తూ ఉంటారు, మత్తు పదార్థాలు వాడుతూ ఉంటారు, డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే మీరు గమనించిన ప్రియులారా, ఆల్మోస్ట్ ఈ వీటికి బానిసైనటువంటి వారితో మీరు ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు మీ జీవితం పాడు చేసుకుంటున్నారు కదా, బంగారు భవిష్యత్తు మీకు ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వారు చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఆల్మోస్ట్ 99.9% ప్రతి ఒక్కరు ఏం చెప్తారు అంటే, మేము వీటిని విడిచిపెట్టాలనుకుంటున్నామండి, అది ఎందుకు అవి చూస్తేనే నా చేతులు ఆగడం లేదండి అంటారు. గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, సాతాను వారిని బంధించి ఉన్నాడు. యేసు ప్రభు శిలువ రక్తము ఒకటే ఆ బంధకముల నుండి మనకు విడుదల కలుగు చేయగలగదని దేవుని సేవకుడుగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కూడా మీ చేతులతో పాపం చేస్తున్నారా, ఏదో ఒక కార్యానికి మీరు బానిస అయిపోయి ఉంటే మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, ప్రభువా నేను బంధించబడి ఉన్నాను, నేను ఈ భయంకరమైనటువంటి పాపముల నుంచి బయటకు రాలేకపోతున్నాను, నా చేతులకి నాకు విడుదలనివ్వండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే, ఒకటేనండి, మరొక్కసారి చెప్తున్నాను, మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ప్రార్థన ఒకటి మీరు చేయగలిగితే ప్రభు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. మీలో గమనించారా, అనేక సార్లు 2 నిమిషాల సందేశంలో ఆ దిన వాగ్దానాన్ని నేను చాలాసార్లు చదువుతుంటాను. కారణం ఏంటి అంటే ఆ వాగ్దానము అంత బలమైనదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మరొకసారి చదవమంటారా? నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఈరోజు ఉదయకాల సమయంలో ఏదో ఒక వ్యసనానికి మీరు బానిసైపోయి ఉంటే, మీ చేతుల ద్వారా మీరు పాపం చేస్తుంటే ప్రార్థన చేయండి, ప్రభువా నాకు విడుదలనివ్వండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే మీ కరములకి, మీ చేతులకి దేవుడు విడుదలనిచ్చి మీ చేతులు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి, బంధించబడి ఉన్నటువంటి చేతులు విడిపించబడ్డం మాత్రమే కాదు, ఆ విడిపించబడిన చేతులు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మటుకే చేయగలడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో చేయమని అనుగ్రహించమని, సంఖ్యల నుండి నైనా వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.